1000 to 1500 పర్ మంత్ ఊరికే ఎగరగొట్టేస్తారు డబ్బులు అవి ఆ 1500. ఆ డబ్బుల్ని వీళ్ళు ఇన్సూరెన్స్ కి కనుక ఉపయోగించుకుంటే అందరు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చెడ్డవి, ఇన్సూరెన్స్ కంపెనీలు మంచివి కావు, మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏజెంట్ సరిగ్గా అడుగుతున్నారు లేదా, మన బాధ్యతగా మనం చెప్పాలి. సో మనం జనరల్ గా చెకప్ చేయించుకోవాలంటే ఇన్సూరెన్స్ లేనప్పుడు 1500 అవుతుంది, 2000 అవుతుంది, ఎందుకులే అనేసి జనరల్ గా చేయించుకోరు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. అదే ఇన్సూరెన్స్ లో మనం ఈ ఆప్షన్ ఉందని చెప్పామనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ వెళ్ళడం జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం ఫైండ్ అవుట్ అవుతుంది, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ జరుగుతుంది. లైక్ చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నేను హెల్దీగానే ఉన్నాను కదా, ఇప్పుడు అవసరమా ఇన్సూరెన్స్, సో దాన్ని ఎలా చెప్తారు? ఇంక చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి మన దగ్గర. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎట్లా చూస్తారంటే ఏదో అప్పులోని చూసినట్టు చూస్తారు. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తున్నాడు, అమ్మాయిడు వచ్చిండ్రా బాబు ఇన్సూరెన్స్ గురించే మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడు, దాని ఇంపార్టెన్స్ ఎంత అని తెలిసినప్పుడు లైక్ ఒక 2 years తర్వాత కవర్ అయ్యేది ఎలిమెంట్స్. కిడ్నీలో స్టోన్ వచ్చింది అనుకోండి 2 years వరకు ఇవ్వము. గాల్ బ్లాడర్ లో స్టోన్ వచ్చింది అనుకోండి 2 years వరకు ఇవ్వము. నీ రీప్లేస్మెంట్ చేయాలి 4 years వరకు ఇవ్వము. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తికి 3 నెలల వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఒకసారి నాకు ఫోన్ చేసి నేను సో అండ్ సో కంపెనీస్ నుంచి చాలా వరకు ట్రై చేసిన, చాలా ఫెడప్ అయిపోయి ఉన్నా. ఆ కేసు ఎట్లాంటిదంటే ఆ పర్సన్ కి ఒకటే లాంటి ఈ జనరేషన్ చూసారు కదా, లైక్ అందరూ ఫుల్ స్మోకింగ్ అది ఉంటుంది, వాళ్ళ పార్ట్ లో ఎలా రోల్ ప్లే చేస్తుంది ఇన్సూరెన్స్? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హెల్త్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా.